పార్లమెంట్ నడుస్తున్నట్టే ఉంది. చాలా బాగా మాట్లాడారు, మంచి ప్రిపేర్ అయ్యి వచ్చారు. నిన్న అసెంబ్లీలో చాలామంది మాట్లాడారు అపోజిషన్. నిన్న అసెంబ్లీ చూశారు, ఎవరైనా చూశారుగా? అందులో ఒక హరీష్ రావు ఒక డైలాగ్ కొట్టాడు, మాకు 2 o'clock నోట్ ఇస్తే ఎక్కడ ప్రిపేర్ అవుతామా అని చెప్పి. మీరు మాత్రం ఫుల్ ప్రిపేర్ అయ్యి వచ్చారు. ప్రతి సబ్జెక్ట్కి కౌంటర్ ఇచ్చారు. ప్రతి సబ్జెక్ట్ మీద ఆన్ రికార్డ్ మంచి ఒరిజినల్ అంటే పార్లమెంట్లో ఉన్నటువంటి లెక్కలన్నీ కూడా తీశారు. ఉమెన్స్ అండ్ వెల్ఫేర్ మినిస్టర్ బాగా మాట్లాడింది. ఇంకా ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎమోషనల్ అయిపోయింది. అంటే రియల్గా పార్లమెంట్ కౌన్సిల్లో మాట్లాడతాం, జిహెచ్ఎంసీలో మాట్లాడేటప్పుడు ఆ గ్రౌండ్ అనేది మనకు మైండ్లోకి వస్తే రియల్గా ఎట్లయితే ఎమోషనల్ వస్తుందో, కళ్ళల్లో మొత్తం కోపంగా చూడటం, వాళ్ళని బెదిరియడం, అవన్నీ కూడా రియల్గా చేసింది. గుడ్ అమ్మ. అట్లనే ఆ అమ్మాయి ఆ మైక్ దగ్గర ఎర్ర ఆపోజిషన్ బాగా చేసింది, కౌంటర్స్ వేసింది బాగా. అలాగే అందరు కూడా ఎవరికి వాళ్ళు అంటే వాళ్ళ సబ్జెక్ట్ని వాళ్ళు ఏదో ఇక్కడ స్కూల్కి సంబంధించినవో లేకపోతే మీరు ఇచ్చిన మా ఇంతే సబ్జెక్టు ఇంతే మాట్లాడాలని కాకుండా దాన్ని ఎమోషనల్గా రియాలిటీగా నిజంగానే మన సమస్యలన్నీ ఉన్నాయా అని చెప్పేసి మీరు తీయడం జరిగింది. అవన్నీ కూడా బ్రహ్మాండంగా చేశారు. రియల్గా పార్లమెంట్లో జరుగుతున్నటువంటి విషయాలు స్పీకర్ గారు చాలా అంటే ఇంకా వాయిస్ ఇవ్వాల్సింది, కొద్దిగా మంచి వాయిస్ ఇచ్చావు అంటే 2-3 సార్లు ఇచ్చినప్పుడు అందరు కూడా ఇక్కడ నవ్వారు. అట్లా చేస్తుండాలి. అదేవిధంగా ఇక్కడ ఎక్కడ కూడా సబ్జెక్ట్ క్రాస్ చేయలేదు, అందరూ సబ్జెక్ట్ మీదనే ఉన్నారు. నేను 4 సబ్జెక్ట్స్ తీసుకున్నట్టు కదా, ఉమెన్స్ అండ్ చిల్డ్రన్, ఇండిగో ఎయిర్లైన్స్, ఆపరేషన్ సింధూర్, మణిపూర్ ఈవెంట్. ఇవి బాగున్నాయి, మంచి 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 సబ్జెక్ట్ తీసుకున్నారు. డిఫెన్స్ కూడా బాగా చేసిండ్రు. అమిత్ షా గారు ఇంకా కొద్దిగా క్రౌడ్గా ఉండాలి, ఇంకా వాయిస్ పెంచాలి. ఓకే, ఈటీవీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇలాంటి పిల్లల్లో ఉన్నటువంటి సుజాత్మకి వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ని బయటికి తీయటం. చాలామంది అందరు ఇందాక నేను అనుకుంటుంటే అందరు ఇంజనీర్లు కావాలి, డాక్టర్లు కావాలి, కోర్టు సంపాదించాలి, అడ్వకేట్ కావాలి, ఇంకేదైనా కావాలి, కానీ ఏ పేరెంట్ కూడా లీడర్ కావాలి, ప్రజానాయకుడు కావాలని మాత్రం కోరుకోరు. 99% అలానే కోరుకుంటారు. మా వాళ్ళు మంచి భవిష్యత్తులు ఉండాలి, కానీ ఎక్కడ కూడా గవర్నమెంట్ జాబే రావాలి, కానీ ప్రైవేట్ జాబ్లోకి రావద్దు అని చెప్పేసి. ఎక్కడ పోయినా కూడా నా కుటుంబము నేను బాగుంటే చాలని. కానీ ఈరోజు పార్లమెంట్లో కూడా ఒకసారి 2004 కరెక్ట్ ఇయర్ దిగదు, పార్లమెంట్ మీద కూడా ఒకసారి అటాక్ అయిందా? అక్కడ కూడా 12 మెంబర్స్ 12 మంది వరకు చనిపోయినారు. పార్లమెంట్ కూడా రక్షణ లేదు అని చెప్పేసి అంత వీక్గా మన దేశాన్ని క్రియేట్ చేయాలని చూశారు. బాంబేలో తాజ్మహల్ హోటల్ మీద అటాక్ అయింది. అనేకమైన అటాక్స్ అవుతుంటాయి. ఆ అటాక్స్ అయినప్పుడు ఇండియాలో జరుగుతున్నటువంటి ప్రతిపక్షాలు కానీ ఇవి కానీ యూనిటీగా వస్తాయి ఎప్పుడు కూడా. మొన్న కూడా ఇప్పుడు ఇందాక మీరు సబ్జెక్ట్ తీసుకున్నారు సింధూర్ సబ్జెక్ట్ అంటే మన వాళ్ళని టూరిస్టులని చంపగానే మన ప్రధానమంత్రి ఏం చేసిండు, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టిండు. అంటే మనందరం కూడా మన దేశం అంతా ఒకటే యూనిటీ ఉండాలి, మనమందరం కూడా విదేశాలకి ఓ స్లోగన్ పంపించాలి, ఒక సందేశం పంపించాలని చెప్పేసి పెడతారనమాట. అట్లాంటి దేశం మీద ఎవరు దాడి చేసినా, దేశాన్ని ఎవరు కించపరిచినా, దేశం గురించి బయట వెళ్ళి ఎవరన్నా ఇబ్బందికరమైనటువంటి కించపరిచే విషయాలు మాట్లాడినా కూడా ఇండియా వరకు మాత్రమే లోపల ఉండాలి, కానీ ఇండియా దాటితే మాత్రం మన మేరా భారత్ మహాన్ అని చెప్పి, ఇండియా ఇస్ గ్రేట్ అని చెప్పేసి మన లీడర్స్ అంతా కూడా చెప్తుంటారు. అట్లనే మీరు కూడా ఇంటర్నల్గా ఏమున్నా కూడా బయటకు వచ్చేసరికి అంత యూనిటీగా ఉండి మంచి సైలెంట్గా చేశారు. అదేవిధంగా స్టూడెంట్స్ ఈరోజు లీడర్స్ అంటే మీ వల్ల ఎంత పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ అయినా కూడా ఎవరి కింద పనిచేస్తాడు, సబార్డినేట్ ఎవరి దగ్గర ఉంటాడు? ఎడ్యుకేషన్ మినిస్టర్ చెప్తుంది. ఎవరి దగ్గర ఉంటారు? లీడర్ దగ్గరికే వస్తారు. లీడర్ చదువుకోకపోయినా కూడా ఆ లీడర్ని గైడ్ చేసేది ఎవరు? మళ్ళీ బ్యూరోక్రాస్ట్, వీళ్ళే ఐఏఎస్ ఐపీఎస్. ప్రతి మినిస్టర్ దగ్గర 4 to 5 మెంబర్స్ ఐఏఎస్ ఐపీఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ వీళ్ళంతా కూడా ఎడ్యుకేటెడ్స్. అంటే మీరు మానిటరింగ్ చేసి మీరు చట్టాలు మేము చేసినా ఆ చట్టాన్ని కరెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా అనేది కూడా అందరు కూడా స్టూడెంట్స్ రేపు జరగబోయేటువంటి పరిణామాలలో మీరు ఉద్యోగస్తులు అవుతారా, లీడర్లు అవుతారా అనేది కూడా తెలుసుకోవాలి. కానీ ఎక్కడ పోయినా ఉద్యోగం చేసినా
లీడర్షిప్ చేసినా వ్యాపారం చేసినా ఈ దేశాన్ని మాత్రం కాపాడుకునేటువంటి పరిస్థితులు మనందరి మీద ఉండాలి. ఈ దేశం భద్రంగా ఉన్నప్పుడే మనం అన్ని ఇలాంటి కల్చర్ ప్రోగ్రామ్స్ కానీ ఇలాంటి యాన్యువల్ డేస్ కానీ ఇలాంటి పార్లమెంట్ సెషన్స్ అసెంబ్లీ సెషన్స్ అన్నీ పెట్టుకోవడానికి ఇంత బాగుంటాయి. లేకపోతే ఎక్కడ పడితే అక్కడ బాంబులు పెరగడం, ఎక్కడ పడితే అక్కడ కర్ఫ్యూలు ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా చేస్తే దేశంలో చాలామంది తిరగలం. ఈరోజు బంగ్లాదేశ్ పరిస్థితి మొత్తం కూడా టోటల్గా అవుట్ అయిపోయింది. పాకిస్తాన్లో కూడా అదే పరిస్థితి ఉంది, శ్రీలంకలో అదే పరిస్థితి ఉంది. ఈ చుట్టుపక్కల సౌత్ ఏషియాలో ఏదన్నా బాగుంది కంట్రీ అంటే అది ఎవరున్నారు? ఇండియానే. కరోనా వచ్చిన తర్వాత చాలా దేశాలన్నీ కూడా అడుక్కునే తినే దేశాలైనాయి. కానీ ఈరోజు మన ఇండియా వేరే దేశాలకు మెడిసిన్స్ పంపిస్తుంది, వేరే దేశాలకు ఫుడ్ పంపిస్తుంది, వేరే దేశాలకి ఆదర్శంగా ఉంటుంది. దీని అంతే కారణం లీడర్ అంటాడు. అంటే మన ఇంటికి మన ఫాదర్ ఏ విధంగా మనందరినీ పిల్లల్ని మనందరిని ఎట్లా చూసుకుంటాడో ఈ దేశానికి ఈ దేశమే నా కుటుంబం, ఈ దేశమే నా జీవితం అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ఒక్కరోజు ఈ రోజు వరకు కూడా 2014 నుంచి స్టిల్ ఈ రోజు వరకు కూడా ఒక్కరోజు కూడా హాలిడే తీసుకోకుండా పనిచేస్తున్నారు. ఎప్పుడన్నా నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్నప్పుడు చూసిరా మీరు? దగ్గడం కానీ ఆయాసంగా ఉండడం కానీ ఎప్పుడన్నా? ఎవ్రీడే యాక్టివ్గా ఉంటాడు. మన్ కీ బాత్ ఎప్పుడైనా విన్నారా? మన్ కీ బాత్ ఎవ్రీ మంత్ వస్తుంటుంది, లాస్ట్ సండే. ఈ మంత్లో ఇయర్లో 12 టైమ్స్ మాట్లాడితే 4 to 5 టైమ్స్ స్టూడెంట్స్ గురించే మాట్లాడతాడు, లేకపోతే రైతుల గురించి మాట్లాడతాడు. ఒకసారి మీరు మేడమ్స్ టీచర్స్ కూడా ఈనుంటారు, ఈ ఎగ్జామ్స్ రాసేప్పుడు స్ట్రెస్ ఎట్లా ఫీల్ అవుతారు, ఆ స్ట్రెస్ తోటి ఫీల్ అయిపోయి వచ్చింది కూడా రాయలేకపోతుంటారు. టీచర్స్కి స్టూడెంట్స్కి ఏ విధంగా రిలేషన్ ఉండాలా అవన్నీ కూడా మన్ కీ బాత్లో నరేంద్ర మోడీ గారు చెప్తా ఉంటారు మనందరికీ. అప్పుడప్పుడు మేమందరం కూడా స్క్రీన్లో టీవీలలో వింటుంటాం. మీరు కూడా ఎప్పుడైనా యూట్యూబ్లలో ఉంటాయి. స్టూడెంట్స్ సంబంధించిన చాలా నాలెడ్జ్, ఆయన ఎక్కువగా చదువుకోలేకపోయినా కూడా జీవితాన్ని చదివినటువంటి వ్యక్తి కాబట్టి అనేక అంటే చిన్న చిన్న ట్రైబల్స్ విషయం కాడికి వెళ్ళిపోతే మన ఆదిలాబాదు ఖమ్మము చిన్న చిన్న గ్రామాల నుంచి జరిగిన సంఘటనలు కూడా ఆల్ ఓవర్ ఇండియాకి అందరికీ తెలియజేసేటువంటి మన్ కీ బాత్ జరుగుతుంటుంది. మీరు ఈరోజు రియల్గా నేను అందుకనే ఇందాక మీ ప్రోగ్రామ్ అంతా చూసినాక ఓ ప్రోగ్రామ్ నా దగ్గర ఇంకో 2 ప్రోగ్రామ్స్ అటెండ్ చేసుకొని మళ్ళీ వచ్చి చూడదామని వచ్చి రావడం జరిగింది. చాలా బాగుంది, చాలా బాగా చేశారు. మీరు భవిష్యత్తులో మంచి లీడర్స్ కావాలని చెప్పి కోరుకుంటాను. భారత్ మాతాకి. స్పెషల్లీ ఈ ఈవెంట్లో ఎవరైతే శ్రమించారో, ఎవరైతే మ్యాపింగ్ చేశారో, ఎవరైతే ఈ స్క్రిప్ట్ ఇవన్నీ రాసిన వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. దీన్ని అందరికీ లైవ్ చేస్తున్నటువంటి ఈటీవీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అజయ్ అంటే రియల్గా జెండాలు వేసుకుంటాం అనుకున్నావు, ఇట్లా వేసారు అంటే కాంట్రవర్సీ పోకుండా. రైట్, ఇంకా బాగా చేయండి. నెక్స్ట్ టైం అసెంబ్లీ కూడా చేయండి. Thank you so much, sir.